హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే గ్రూప్ 2 ఏదైతే మనకు 2016లో కండక్ట్ చేసిర్రో దాని యొక్క పేపర్ 3 ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్లో మనకి ఏమంటున్నా అంటే అకార్డింగ్ టు రంగరాజన్ కమిటీ 2014 ద పావర్టీ లైన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ రూరల్ అర్బన్ ఏరియాస్. అంటే ఏమంటున్నా అంటే రంగరాజన్ కమిటీ ప్రకారము పావర్టీ లైన్ అనేది పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఎంత ఉండాలి, ఇంత రూరల్కి ఇంత 52 లేదంటే 67 అని అడుగుతుందన్నమాట. పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక్క పర్సన్ ఎంత ఎక్స్పెండిచర్ అంటే ఎంత పైసలు పెడుతున్నాడు ఎక్స్పెండిచర్ బయట, దాని ప్రకారం అన్నమాట. ఫస్ట్ మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయకుండా ఫస్ట్ రంగరాజన్ కమిటీని డిస్కస్ చేద్దాం. డిస్కషన్ చేసిన తర్వాత లాస్ట్లో మనము దీని ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు వేరే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి కదా రిలేటెడ్ టు రంగరాజన్ కమిటీ. ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ ఈ ఎల్లో కలర్లో అంటే హైలైట్ చేసినానో దీని రిలేటెడ్ మనము డెఫినేషన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ మనం నోట్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు రంగరాజన్ కమిటీ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రంగరాజన్ కమిటీ దేని బేసిస్ అంటే రంగరాజన్ కమిటీ దేనిపైన అంటే దేని గురించి ఉందంటే పావర్టీ ఎస్టిమేషన్ గురించి దాన్ని ఎస్టాబ్లిష్ చేసిర్రు. ఓకే, ఇది ఎవరి ద్వారా అపాయింట్ చేయబడ్డదంటే ప్లానింగ్ కమిషన్. ఎప్పుడు ఏ ఇయర్లో? 2012లో. ఓకే, నెక్స్ట్ దీని చైర్మన్ ఎవరంటే ఆబ్వియస్గా రంగరాజన్. ఆ రంగరాజన్ అనేవాళ్ళు ఎవరు? ఆర్బీఐ గవర్నర్. ఓకే, ఈ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిషన్ చేయబడ్డది? దీని అపాయింట్మెంట్ డేట్ అయితే 2012 అనుకోండి. దీని సబ్మిషన్ ఎప్పుడంటే June 30, 2014కి సబ్మిట్ చేసిండ్రు. ఓకే, దీని మెయిన్ ఆబ్జెక్టివ్ మనం ఏదైతే పావర్టీ ఎస్టిమేషన్ చేస్తామో దాని మెథడాలజీ ఏదైతే ఇంతకుముందు ఉందో పావర్టీ ఎట్లా ఎస్టిమేట్ చేసారు అంటే పావర్టీ లైన్ ఎంత ఉంది, సో దాన్ని అంతా రివ్యూ చేసి ఒకసారి దానిపైన ఇంకా ఆ మెథడాలజీ అంటే పావర్టీని డిఫైన్ చేసే మెథడాలజీని అప్డేట్ చేయడానికి ఇంకా దాని పావర్టీ ఎస్టిమేషన్ని ఈజీ చేయడానికి ఈ కమిటీ అయితే ఎస్టాబ్లిష్ చేయబడ్డది అనమాట. దీని కీ ఫైండింగ్స్ ఏంటంటే పావర్టీ రేట్ అనేది ఎంత ఉందంటే 29.5%. ఎంత ఉంది? 29.5%. ఏ ఇయర్లో అంటే 2011 to 2012 పావర్టీ రేట్ అనేది 29.5%. దీస్ ఆర్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. మనము బేసికల్గా మనకు గ్రూప్స్ ఎగ్జామ్స్కి లైక్ గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి ఏమంటున్నంటే 3 out of 10 ఇండియన్స్లో వాళ్ళు పావర్టీలో ఉంటారు. 3 out of 10 పీపుల్ ఆర్ లివింగ్ ద పావర్టీ లైన్ని మనం డిస్క్రైబ్ చేసినాం కదా. పావర్టీ లైన్ దేని ద్వారా డిస్క్రైబ్ చేస్తుంది? పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఇంకా క్యాలరీ కన్జప్షన్ ఆర్ ఎనర్జీ రిక్వైర్మెంట్ ద్వారా, అంటే ఆ రెండు ఆస్పెక్ట్స్ మనకి కమిటీ తీసుకుంటుంది అన్నమాట. సో పర్ పర్సన్ అంటే బిలో పావర్టీ మినిమం ఎంత స్పెండ్ చేస్తే పావర్టీలో ఉన్నట్టు కాదంటే 47 రూపీస్. అర్బన్ ఏరియాస్లో ఒకవేళ ఒక మనిషి 47 రూపీస్ స్పెండ్ చేసిండు అనుకో ఆయన పావర్టీ కింద రాడు. ఆర్ 47 కింద అంటే 46 వస్తే ఆయన పావర్టీ లైన్ కింద వస్తాడు అనమాట, అంటే పావర్టీలో ఉన్నట్టు. ఇంకోటి 32 రూపీస్ ఎక్కడ? రూరల్ ఏరియాస్లో ఎందుకు తక్కువ ఉందంటే అక్కడ ఉండే ఫుడ్ ఎక్స్పెండిచర్ అనేది తక్కువ, ఇంకా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ కూడా తక్కువ, అంటే లగ్జరీస్ అంత ఉండవు కాబట్టి. సో పావర్టీ లైన్ అర్బన్ ఏరియాస్కి ఎంత అంటే 47, అంటే 47 కంటే కింద ఎవరైతే డైలీ ఎక్స్పెండిచర్ చేస్తారో వాళ్ళందరూ పూర్ కింద వస్తారనమాట. రూరల్ ఏరియాస్లో ఎంత? 32, 47 రూరల్ ఏరియాస్లో 32. యాన్యువల్ ఇన్కమ్ ఈక్వాలెన్స్ అంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక్కొక్కరికి అంటే ఎంత ఇన్కమ్ ఉండాలి యాన్యువల్ మినిమం అంటే
అర్బన్ ఏరియాస్లో 1407 అనమాట. 1407 రూపీస్ అనేవి మినిమం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక్క మనిషి మంత్కి మినిమం ఎవరైతే ₹1407 ఎర్న్ చేస్తున్నారో దే ఆర్ నాట్ కమ్స్ అండర్ ద ఏమంటారు పూర్ పీపుల్ కింద రారు. ఎవరైతే 1406 మంత్లీ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు పూర్ కింద వస్తారు. రూరల్ ఏరియాస్లో ఎంత? 1972. ఓకే. అర్బన్ ఏరియాస్లో మినిమం 1407 మంత్లీ పర్ క్యాపిటా ఉండాలి. ఇంకా ఇన్కమ్ ఇంకా రూరల్లో 1972 మంత్లీ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇంకోటి ఏంది, పావర్టీ లైన్ అనేది డిఫైన్ చేసినాం. అంటే ఎంత ఎక్స్పెండిచర్ చేసేది ఇంకా ఎంత ఇన్కమ్ ఎర్న్ చేయాలనేది. ఇప్పుడు ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కూడా మినిమం ఇంత క్యాలరీ ఇంటేక్ అనేది చేయాలన్నమాట. అంటే దీనికంటే తక్కువ క్యాలరీ ఇంటేక్ తీసుకుంటే వాళ్ళు పూర్ కింద వస్తారనమాట. క్యాలరీ ఇంటేక్ రూరల్లో మినిమం కిలో క్యాలరీ పర్ పర్సన్ ఎంత తీసుకోవాలంటే 155 కిలో క్యాలరీ పర్ డే ఇన్ ద రూరల్. అర్బన్ ఏరియాలో ఎంత? 2090 కిలో క్యాలరీ పర్ పర్సన్ పర్ డే. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఎందుకు తక్కువ ఉందంటే రూరల్ ఏరియాస్లో మెయిన్గా అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేస్తారు, అంటే ప్రైమరీ సెక్టార్లో. కానీ మన అర్బన్ సెక్టార్లో మోస్ట్లీ ఇండస్ట్రియల్ ఆర్ సర్వీస్ సెక్టార్ కాబట్టి క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది తక్కువ. మనకు ఈ ఏవైతే నంబర్స్ ఉన్నాయో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందే చూసినాం మనము, క్వశ్చన్ అడిగిండు. ఇప్పుడు నెక్స్ట్ మనకు గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 2 కూడా అడగచ్చు. ఈ నంబర్స్ అడగచ్చు. అర్బన్ ఏరియాస్కి మంత్లీ పర్ క్యాపిటా 1407 ఉంది, 1300 అట్లా ఇవ్వచ్చు. సో రూరల్ ఏరియాస్కి 2155 కిలో క్యాలరీ, అర్బన్ ఏరియాస్కి 2090 కిలో క్యాలరీ అన్నమాట. ఇంకా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ పర్ డే ఎంత ఉండాలంటే మినిమం 48 గ్రామ్స్ ప్రోటీన్, ఇంకా 28 గ్రామ్స్ ఫ్యాట్ అనేది కన్జంప్షన్ ఉండాలి. దానికంటే తక్కువ కన్జంప్షన్ చేస్తే దే కమ్స్ అండర్ ద పూర్ పీపుల్ ఆర్ బిలో పవర్టీ లైన్. మెథడాలజీ ఏది యూజ్ చేసిందంటే, ఇంతకుముందు చేసిన కమిటీస్ అందరూ దేని ప్రకారం చేసిరంటే వాళ్ళు ఓన్లీ క్యాలరీ రిక్వైర్మెంట్స్ అంటే అదొక్కటి కన్సిడర్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఈ రంగరాజన్ కమిటీ ఏదైతే మనకు ప్లానింగ్ కమిషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడ్డదో దానిలో ఓన్లీ క్యాలరీస్ ఒక్కటే కౌంట్ చేయకుండా దే ఆల్సో కన్సిడర్ ద ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ ఆల్సో పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్. ఓకే. ఇంకా సింగిల్ పవర్టీ లైన్ బాస్కెట్. దీనిలో ఏం చేసిరంటే ఒకటే బాస్కెట్, అంటే రూరల్ ఏరియాస్కి అర్బన్ ఏరియాస్కి సేమ్ కైండ్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడ్ చేసి దానిపైన ఎస్టిమేషన్ చేసి దానిపైన దీనికి అకార్డింగ్గా వాళ్ళు మనకు బిలో పవర్టీ లైన్ ఆర్ పవర్టీ లైన్ని ఏమంటారు డిఫైన్ చేసారు అనమాట. ఇంత కన్జంప్షన్ చేయాలన్నట్టు. మనకు దీనికి ఏమంటారు ప్రిడిసెసర్ ఎవరంటే టెండూల్కర్ కమిటీ. అంటే దీని ముందు కమిటీ ఏదో ఉందంటే టెండూల్కర్ కమిటీ. దాంతో కంపేర్ చేస్తే దీనిలో డిఫరెన్స్ ఏంటంటే మోర్ కాంప్రహెన్సివ్, ఇంకా హయ్యర్ పవర్టీ రేట్ అనేది అప్పుడు 21.9 సంథింగ్ ఉంటే ఇప్పుడు 29.something% ఉంది. సో దీనిలో మోర్ ఇంక్లూజివ్ వ్యూ, అంటే ఇంకా డీపర్గా పవర్టీని అనలైజ్ చేసారు కంపారిటివ్లీ విత్ ద టెండూల్కర్ కమిటీ. ఓకే. రూరల్ పవర్టీ రేట్ ఎంత ఉంది? 30.9%. అర్బన్ పవర్టీ రేట్ ఎంత? 26.4%. దీని పాలసీ ఇంపాక్ట్ దేనిలో ఉందంటే దీని మన్రేగా ఇంకా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎట్లా అంటే ఎవరెవరు బెనిఫిషియరీస్ అని ఐడెంటిఫై చేయడానికి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని టార్గెటెడ్ ఆడియన్స్ దగ్గరికి రీచ్ చేయడానికి ఇదైతే మనకు హెల్ప్ చేసింది అనమాట. ఈ ఎస్టిమేషన్ విచ్ ఈజ్ బై ద రంగరాజన్ కమిటీ. ఇంకోటి దీనిలో మెయిన్ మంచి ఆస్పెక్ట్ ఏంటంటే మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్. అంటే ఇన్కమ్ ఒక్కటే కన్సిడర్ చేయకుండా దే ఆల్సో కన్సిడర్డ్ పర్ క్యాపిటా, డైలీ ఎక్స్పెండిచర్, ఇంకా మంత్లీ పర్ క్యాపిటా ఇన్కమ్,
ఇంకా డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్. సో ఇవన్నీ కన్సిడర్ చేసినారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రంగరాజన్ కమిటీ. ఓకే, ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ చూద్దాం. ఏమంటుండు, పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు మనం చూసినాం కదా ఎంత ఉండాలి, 32 rupees ఫర్ ద రూరల్ అండ్ ద 47 ఫర్ ద అర్బన్ ఏరియాస్. సో ద ఆన్సర్ ఈజ్ 3 అన్నమాట. ఇప్పుడు మనం వేరే ఏవైతే కమిటీస్ రిలేటెడ్ టు పవర్టీ కమిటీస్ ఉంటాయో దాన్ని కూడా ఒకసారి చూసుకుందాం, ఎందుకంటే క్రోనాలజీ అడగచ్చు. సో దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ALTR. ఆర్ అంటే రంగరాజన్ కమిటీ అనమాట, టీ అంటే టెండూల్కర్, ఎల్ అంటే లక్కడ్వాలా కమిటీ, ఇంకోటి ఏ ఫర్ అలగ్ కమిటీ. సో ALTR ఏవేవంటే అలగ్ కమిటీ ఏదైతే 1979, దాని తర్వాత లక్కడ్వాలా కమిటీ అనేది 1993లో ఎస్టాబ్లిష్ చేసిరు. ఇంకోటి టెండూల్కర్ కమిటీ, అది ఎప్పుడు అంటే 2009లో ఎస్టాబ్లిష్ చేసిరు. లాస్ట్ రంగరాజన్ కమిటీ ఎస్టాబ్లిష్ చేసిరు ఎప్పుడు, 2012లో. ఓకే, సో ఇది క్రోనాలజీ. దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. If you like the video, please do subscribe this video. ఇంకోటి మీకు ఆ PDF కావాలంటే ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.